హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. మనం ఎప్పుడూ రొటీన్గా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా కొత్తగా ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రవ్వ వేసుకుంటున్నాను. ఇది బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. దీన్ని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పౌడర్ లాగా. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా అయితే రాదండి, ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు దీంట్లో పొటాటోస్ వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ తీసుకొని పొట్టు తీసేసి ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. మీరు పెద్ద సైజ్ అయితే ఒకటే తీసుకోండి పొటాటో. నేను చిన్నవి మీడియం సైజుగా 2 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకున్నా. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇది మిక్సింగ్ బౌల్లో వేసుకున్నా. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నా. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, క్యారెట్ తురుము, ఇదంతా బాగా కలిపేసుకున్నా. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. బాగా పొంగుతాయండి ఇలా వేసుకుంటే, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా. ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్నా. ఇది బాగా కలిపేసుకున్నా. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే దోశలు వేసుకోవడం స్టార్ట్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే బాగా పొంగుతాయి కదా ఇవి. అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ వేసేసుకున్నా. వేసుకొని మూత పెట్టేసుకున్నా. చూడండి, పైన అంతా కూడా చక్కగా కాలింది కదా. ఇప్పుడు రెండో సైడ్ తిప్పేసుకున్నా. చూడండి, 2 పక్కలు కూడా చక్కగా కాలిపోయింది. ఇది తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నా. మిగిలినది కూడా ఇలాగే వేసేసుకున్నా. ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. పొద్దున్నే టిఫిన్స్కి ఇలా ఒకసారి చేసి పెట్టండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.